ఈ విషయం తెలుసా? కరోనా మళ్ళీ తిరిగి వచ్చిందిరా బాబు. ఈసారి మాత్రం ఇంకో విషయం చెప్పాలా? ఉండవా ఎప్పుడు ఏదో వస్తుంది. ఇది అర్జెంట్ మ్యాటర్. ముందు నా మాట అది కాదురా, ముందు నేను చెప్పేది విను. కరోనా రాకుండా ఉండాలంటే పాటించాల్సిన ప్రికాషన్స్ ఇవి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా కాలు చేతులు కడుక్కోవాలి, వీలైతే డెటాల్తో స్నానం చేయాలి, మొహానికి ఎప్పుడు మాస్క్ ఉండాలి, కుదిరినప్పుడల్లా శానిటైజర్ చేతులు కొట్టుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడల్లా గొడుగు మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరికి 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వదు, అందరికీ నమస్కారం పెట్టి. నీకు దగ్గుతూ వచ్చినా ఎదుటికి దగ్గుతూ వచ్చినా నీ ఫేస్కి మాత్రం మాస్క్ ఉండాలి. రే ఇవన్నీ పాటించి చూడు, కరోనా ఎలా వస్తుంది నేను చూస్తా. అరే అదేరా నీకు ఇంతకు నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవాళ మధ్యాహ్నం కరోనా టెస్ట్కి వెళ్ళొచ్చాను. టెస్ట్కి వెళ్ళక ముందు అంతా బాగానే ఉంది. టెస్ట్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి తుమ్ములు పట్టుకున్నాయి. అంటే నేను చెప్పినవేవి పాటించకుండానే కరోనా టెస్ట్కి బయటికి వెళ్ళావా? బ్రో మీరు ఎక్కడికి వెళ్ళా ఈవెన్ కరోనా టెస్ట్కి వెళ్ళిన ప్రికాషన్స్ పాటించి వెళ్ళండి బ్రో. ఎందుకంటే అసలు పేషెంట్స్ అక్కడే ఉంటారు కదా.